హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. ఈరోజు మనం మారేడుమిల్లిలో 2 days ట్రిప్లో ఏమేం చూడాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఒక్క లైక్ నా వీడియోకి చాలా ఇంపార్టెంట్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. Day 1 మారేడుమిల్లి. మారేడుమిల్లిలో సైట్ సీయింగ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. చిన్న చిన్న వాటర్ ఫాల్స్, అలాగే వ్యూ పాయింట్స్ అన్ని మారేడుమిల్లి సర్కిల్లోనే ఉంటాయి. అన్నీ చూసేసి మంచి ఫారెస్ట్ రిసార్ట్ రెంట్ తీసుకోండి. ఇంకా ఫుడ్ గురించి అంటే మారేడుమిల్లిలో బొంగులో చికెన్ బాగుంటుంది, ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో మారేడుమిల్లిలో ఎక్కడ చూసినా లొకేషన్ సూపర్గా ఉంటుంది. కానీ వర్షం పడిందనుకో ఏం చూడలేరు. రిసార్ట్లో నైట్ ఫైర్ క్యాంప్ సెట్ చేసుకోండి, ఎంజాయ్ చేస్తూ చిల్ అవ్వండి. Day 2 ఇన్ మారేడుమిల్లి. మారేడుమిల్లికి 6.7 కిలోమీటర్స్ దూరంలో ఉన్న జలతరంగని వాటర్ ఫాల్ ని చూడండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. చూడండి, టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ మాత్రమే. టైం మార్నింగ్ 9 o'clock నుండి ఈవినింగ్ 5 o'clock వరకు మీరు బుక్ చేసుకోవచ్చు. రూమ్స్ ఇట్లా బుక్ చేసుకోవాలనుకుంటే వెహికల్ పార్కింగ్ నుండి 200 మీటర్స్ దూరంలో ఈ వాటర్ ఫాల్ ఉంటుంది. వాటర్ ఫాల్ చూడడం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసి జలతరంగని వాటర్ ఫాల్ కి 8.7 కిలోమీటర్స్ దూరంలో ఉన్న అమృతధార వాటర్ ఫాల్ ని కూడా చూడండి. ఈ వాటర్ ఫాల్ మారేడుమిల్లిలోనే బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ లో ఇది కూడా ఒకటి. అమృతధార జలపాతం. ఇది కూడా మార్నింగ్ 9 o'clock నుండి 3:30 వరకు ఈవినింగ్. అరే స్పీకర్ అదుపా 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 మనం తెచ్చుకున్న పువ్వు ఉండదు, వేరే తెచ్చుకున్న ఇట్లా కిందికి నడుచుకుంటూ పోవాలి మనం. అవి చూడండి, మనకి మెట్లు ఉంటాయి ఇక్కడ, ప్రాబ్లం ఏమి ఉండదు. చూడండి వచ్చేసింది మన వాటర్ ఫాల్. నిజంగా వాటర్ ఫాల్ మాత్రం చాలా బాగుంది, చూడండి ఒకసారి. Sometimes like all you want to do is run.
వాటర్ ఫాల్ కూడా చూడడం అయిపోయిన తర్వాత ఇక్కడి నుండి 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్న సోకులేరు వాగు వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ అయితే జరిగాయి. చాలా అంటే చాలా బాగుంటుంది, అది కూడా చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ 2 డేస్లో మారేడుమిల్లిలో చూడవలసిన ప్లేసెస్ గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.